డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. జగన్ అధికారులు మొత్తానికి ఈసీ పెద్ద వార్నింగ్ ఇచ్చింది. అధికారంలో ఉన్న వాళ్ళకి పనిచేసేటట్టయితే గనక విధుల నుంచి పక్కకు తొలగండి, లేదంటే మేము తప్పించాల్సి వస్తుంది, తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అని. ఎందుకు జరిగింది ఇలాంటి పరిస్థితి, ఎందుకు వచ్చింది అని అంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అధికారులు మొత్తం అంటే మొత్తం అని చెప్పకూడదులే, జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి తెచ్చిపెట్టుకున్నాడు కొంతమందిని. ఆ కలెక్టర్లు, ఆ ఎస్పీలు, ఆ పోలీసు వాళ్ళందరినీ. ఎందుకు అని అంటే, ఇలాగ చివరిలో ఎలక్షనీరింగ్లో బాగా పనికొస్తారు అని. అట్లాంటి వాళ్ళని ఏరి కోరి మరీ ఓ పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి వచ్చిన ఫిర్యాదులు వీటి మీద నిన్న ఢిల్లీ నుంచి ఎలక్షన్ కమిషన్ అధికారులు వచ్చి అక్కడ వీళ్ళందరితోటి చర్చ జరిపి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులన్నీ మాకు తెలుసు, మా నోటీస్ దాటి ఏం పోలేదు, అయినా మీరెందుకు ఇలా చేస్తూ ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటిదాకా రాకుండా ఎప్పటి నుంచి జరుగుతుంది గోల? ఫామ్ 6 మీద కానీ, ఫామ్ 7 మీద కానీ, కొత్త దొంగ ఓట్లు చేర్చే దాని మీద కానీ, ఉన్న ఓట్లు తీసేసే మీద, వాటి మీద ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఎలక్షన్ ప్రక్రియలో కూడా బోల్డ్ అంతా గోల్మాల్ మ్యానిపులేషన్ జరుగుతూ ఉంది. వీటన్నిటిని బేస్ చేసుకుని నిన్నొచ్చి వార్నింగ్ ఇచ్చారని అంటే, దీని మీద ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ప్రతి చోట వ్యవస్థలు మేనేజ్ అయిపోతున్నాయి అని మనం బాధపడుతుంటాం. కానీ వ్యవస్థల్ని మేనేజ్ చేసే వాళ్ళు తలుచుకుంటే కనుక ఇలాగనే వదిలేస్తే, వాళ్ళు కూడా న్యాయంగా పనిచేయటం మొదలు పెడితే ఇలాగనే ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏమి లేదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి మీద బీజేపీ వైఖరి ఎందుకు మారింది? నిన్న మొన్నటి వరకు అలాంటిది ఏం చేయలేదు. ఎలక్షన్ ఈ ఓటర్ల జాబితా ముసాయిదా రిలీజ్ చేసినప్పుడు కూడా బోల్డ్ అన్ని అభియోగాలు వచ్చిన మన ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా ప్రజలకు వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. ఎవరైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే జైల్లో పెడతాం జాగ్రత్త అని. మాకు చెప్పిన కాడికి చాలండి, మేము జాగ్రత్తగానే ఉంటాం, మా జీతాలు తీసుకొని మీరు మమ్మల్ని భయపెట్టాల్సిన అవసరం లేదు, ఎంత ఎలక్షన్ కమిషనర్ అయినా కూడా. మాకు తెలుసు, మేము తప్పుడు సమాచారం ఇస్తే మమ్మల్ని జైల్లో పెడతారనే సంగతి మాకు తెలుసు. మీరు తప్పు పని చేయకుండా, మీరు చేయాల్సిన పని చేయకుండా ప్రజల మీద పడితే ఏం వస్తుంది? ఏం రాదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి మీనా గారు, మీరు కూడా మీ పని మీరు కరెక్ట్గా చేయండి, మా పని మేము కరెక్ట్గానే చేస్తాం. మా ఇంట్లో ఎవరైనా చనిపోతే మేము ఓటు డిలీట్ చేయించుకుంటాం, ఎక్కడికన్నా మారితే ఓటు అక్కడికి మార్చుకుంటాం. 2 చోట్ల ఓట్లు లేకుండా చూసుకునే బాధ్యత మాది. అసలైనా మీరేం చేస్తున్నారు? వెబ్సైట్లు మేనేజ్మెంట్ చేస్తా అందులో డూప్లికేట్ ఓట్లు వస్తుంటే ఆ మాత్రం కనిపెట్టలేరా? ఒక ఆధార్ కార్డు మీద ఎన్ని ఓట్లు వస్తున్నాయో ఆ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోకుండా మా మీద పడతారు. మీరు చేయాల్సిన పని చేయండి. ఇకపోతే మరి ఇప్పుడు కేంద్రం నుంచి ఒక బృందం రావటం, వాళ్ళు ఇప్పుడు ఈ అధికారులందరినీ బెదిరించడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, నాకు ఇక్కడ వస్తున్న అనుమానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీద బీజేపీ వైఖరి మారిపోయింది. ఎందుకు మారింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గెలవడేమో అనే అనుమానాలు వస్తున్నాయి. ఈరోజే ఇండియా టీవీ ఒక సర్వే రిపోర్టును ఇచ్చింది. అందులో మొన్నటి వరకు ఎవరు ఏ రిపోర్ట్ ఇచ్చినా 24 నుంచి 25 జగన్మోహన్ రెడ్డి, 0 నుంచి 1 టీడీపీ జనసేన కూటమి అనే దాంట్లోనే ఉన్నారు. అంటే ముందు జనసేన కూటమి లేదులే, టీడీపీకి ఒకటి కూడా రాదన్నట్టుగా ఉండేది. మొత్తం గంపగుత్తగా జగన్మోహన్ రెడ్డికే వస్తాయని. కానీ ఈరోజు పరిస్థితి మారింది చూడండి. టీడీపీ 10, వైసీపీ 15 అని చెప్పుకునే స్థాయికి వాళ్లే వచ్చేసారు. ఇది కూడా యాక్చువల్ నెంబర్ అయి ఉండదు. అందులో కూడా ఏదో మ్యానిపులేషన్స్ ఉంటాయి. రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న పరిస్థితుల ప్రకారంగా ఈ అధికార వైసీపీలో ఉన్న అసమ్మతి కారణంగా, షర్మిల ఇక్కడకు ఎంట్రీ ఇస్తున్న కారణంగా ఈ అసమ్మతివాదులందరూ కాంగ్రెస్ వైపు పరిగెత్తుకుంటా కానీ, లేకపోతే విపక్షాల వైపు పరిగెత్తుకుంటా వెళ్తున్న కారణంగా ఇప్పుడు అది ఏమన్నా టీడీపీకి వేశారేమో. అంటే ఈనాటికి టీడీపీకి కూడా కొంత బలం ఉంది అని గుర్తించినట్టుగా ఏదో వేస్తున్నారు. కానీ వాళ్ళ బలం ఎంత ఉందనేది మరి రేపు ఎన్నికల్లో తేలిపోతుంది వచ్చే సీట్లను బట్టి. ఆల్మోస్ట్ ఆల్ ఉన్న సర్వేలన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా కనిపిస్తూ ఉన్నాయి.
అని ఇప్పటిదాకా వచ్చినాయి. ఇప్పటి నుంచే ఇక చిన్నగా ఇటు టీడీపీ ఫేవర్ కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఈ ఈ పరిస్థితులు వీటన్నిటినీ ఒకసారి మనం అన్నిటిని ఒకసారి దగ్గరగా తెచ్చుకొని చూడండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి ఇక్కడున్న అధికారులని భయపెట్టడం కానీ, ఆల్రెడీ ఇంతకు ముందు జరిగిన దాంట్లో ఎక్కడ ఎవరైతే 4 సంవత్సరాలుగా ఒక చోట పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ మార్పించాలి అని అంటే దాంట్లో జరిగిన తారుమేరు ఇవన్నీ కానీ తిరుపతిలో ఒకటి జరిగింది. జగన్మోహన్ రెడ్డి అంట ఆ పోలీస్ అధికారి పేరు కూడా. ఆయన విషయంలో కానీ, అంజు యాదవ్ విషయంలో కానీ జరిగిందంతా కూడా నిన్న ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దాని మీద ఎస్పీలకి, కలెక్టర్లకి అందరికీ వార్నింగ్ ఇచ్చారు, కరెక్ట్గా ఉండండి అని. కరెక్ట్గా ఎలక్షనీరింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం ఖాయం అనేలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ఏ దీంట్లో చూసినా సరే అంగన్వాడీల విషయం అయితే కానీ, ఇప్పుడు 104, 108 108 అంబులెన్సుల విషయంలో అయితే కానీ, మిగతా టీచర్ల అంశంలోనైతే కానీ అన్నిట్లోనూ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. పెన్షన్లు ఇచ్చే దాంట్లో ఈ వీటన్నిటికీ మేము చాలా మేళ్ళు ప్రజలకు చేస్తున్నాం కాబట్టి మాకు ఓట్లు పడతాయని సజ్జల రామకృష్ణారెడ్డి, మా ఓటర్లు వేరే ఉన్నారు వాళ్ళు ఓట్లు వేస్తారని చెప్పినట్టు, ఆ ఓటర్లు కూడా 300 కరెంటు బిల్లు పెట్టి చానాళ్ల కిందటే మొత్తం పెన్షన్లు బీకేశారు. ఇప్పటిదాకా ఎవరు మాట్లాడటం లేదు. వీళ్ళకంటే అంగన్వాడీలో ఆశా వర్కర్లో, మరి అంబులెన్స్ డ్రైవర్లో, టీచర్లో వీళ్ళకైతే ఏదో ఒక బృందం ఉంటుంది, ఒక యూనియన్ ఉంటాయి, వాళ్ళందరూ సెగేసుకొని తీసుకొని వస్తారు. ప్రజలకి ఏ యూనియన్లు ఉండవు కదా, ప్రజలు ఓట్లో చెబుతారు, ఆ ఓట్లోనే వాళ్ళకి తేరిపోయేది. సరే, ఇక ప్రజలు ఎటు ఓటేస్తారు అనేది చూసుకుంటే మరి బీజేపీ వైఖరి పరిస్థితి ఏమిటి జగన్మోహన్ రెడ్డి మీద? హఠాత్తుగా ఎందుకు మారిపోయింది? ఈ రోజు దాకా రాని ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పుడు రావటం ఏంటి? నిన్న విజయసాయిరెడ్డి కూడా పోయి ఆ పార్టీ వాళ్ళని లోపలికెట్టనానిచ్చారు, జనసేన పార్టీని అంటాడు. వాళ్ళకి అసలు కామన్ సింబల్ ఎట్టిస్తారు, గ్లాస్ గుర్తు ఇవ్వడానికి లేదంటాడు. మరి కొత్తగా పార్టీ పెట్టేవాడికి ఇంకేమి ఇవ్వాలో? ఇప్పుడు పార్టీ పెడుతున్నాడు, పోటీ చేస్తున్నాడు, ఆ పోటీ చేసే వాళ్ళకి మేము కామన్ సింబల్ కావాలంటే ఇచ్చే అవకాశం లేదా? ఏంటో ఏమీ తెలియని, ఏమీ అర్థం కాని పరిస్థితులు వీటన్నిటిలోనూ ఉంటుంది. దీంతో పాటుగా ఇక ఈరోజు ఒక పెద్ద న్యూస్ కూడా ఒకటి క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ ఫేకు ఓటు అనే దాన్ని సాక్షిలో ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను, పవన్ కళ్యాణ్ ఫేక్ ఓటు మీద. కాకపోతే దాని మీద కూడా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటులు ఇవ్వాలి అని అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, బిఎల్ఓలు ఎలా పనిచేస్తూ ఉన్నారు, ఈ బిఎల్ఓలుగా ఉన్న సచివాలయం అధికారుల పరిస్థితి ఏంటనేది తెలిసిన తర్వాత ఇప్పుడు ఎన్నికల కమిషన్ వస్తే గ్యారంటీగా మనందరికి అనుమానం వస్తుంది కదా, ఇదేదో బీజేపీ ఆడుతున్న ఒక చిన్న డ్రామా, జగన్మోహన్ రెడ్డిని వదిలించేసుకొని దూరం పెట్టడానికి, ఆయన గురించే సహకారం మొత్తాన్ని కొద్దిగా తగ్గించే విషయంలో ఏదో జరగబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఏమైనా ఎన్నికలు మాత్రం సజావుగా నడిచి ప్రజలు కోరుకున్న తీర్పు వస్తే మాత్రం సంతోషం. కానీ ఏదన్నా ఈ పార్టీలన్నీ మ్యానిపులేట్ చేసి తిరిగి వాళ్ళే అధికారంలో ఉంటే మాత్రం మనం చేయగలిగేది ఏం లేదు, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల దాకా ఆగటం తప్ప. ఇదే ఈరోజు కుండబద్దలు.